భగవాన్ తండ్రి ఒకరోజు బుద్ధ భగవాన్ను చూసి ఆందోళన చెందాడు. నా కొడుకు రాజ్యాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోతాడని. నృత్య గీతాలలో చక్కని శిక్షణ పొంది అన్ని ఆభరణాలను అలంకరించుకున్న దేవకన్యల వంటి రూప సౌందర్యం గల స్త్రీలు నానా వాయిద్యాలను తీసుకొని అతని చుట్టూ చేరి అతన్ని రంజింపచేయటానికి నృత్య గీతాలను ఆరంభించారు. బోధిసత్వుడు క్లేశాల నుండి విరక్తుడై నృత్యాదులతో ఆనందించక కొంతసేపటికి నిద్రించాడు. ఆ స్త్రీలు, మనము నృత్య గీతాలను ఆరంభించింది ఇతని కోసమే కదా, అతనే నిద్రించిన తరువాత మనము కష్టపడడం ఎందుకు అని వాయిద్యాలను పట్టుకున్నవారు పట్టుకున్నట్లే నిద్రించారు. సుగంధ తైల దీపాలు వెలుగుతున్నాయి. బోధిసత్వుడు లేచి పడక వెనుక ఆసనంపై కూర్చుండి వాద్య పరికరాలను పట్టుకొని నిద్రిస్తున్న ఆ స్త్రీలను చూశాడు. ఒక స్త్రీ కునుకుపాట్లు పడుతుంది, ఒక ఆమె చొంగ కారుతుంది, ఒక ఆమె పండ్లు కొరుకుతుంది, ఒక ఆమె గుర్రు పెడుతూ ఉంది, ఒక ఆమె పలవరిస్తూ, ఒక ఆమె నోరు తెరిచింది, ఒక ఆమె వస్త్రాలు తొలగిపోయాయి. అంతా బీభత్సంగా ఉంది. అతనికి ఆ స్త్రీలు ఈ వికారాలను చూడగా కామాలయందు మరింత విరక్తి కలిగింది. అలంకరింపబడిన ఇంద్రభవనం వంటి ఆ మేడ అనేక శవాలతో నిండిన శ్మశానములా కనిపించింది. 3 లోకాలు మండిపోతున్న ఇల్లులా కనిపించాయి. ఆపదలో ఉన్నాను, అణిచివేయబడుతున్నాను అని ఉదానాన్ని పాడాడు. అతని చిత్తము ప్రవజ్యవైపు పూర్తిగా మొగ్గు చూపింది.